ఇంకొక అంశము ఇప్పుడు మీ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2 సార్లు అద్దంకి దయాకర్ పోటీ చేసిండు. సరే ఆయన ఓడిపోయిండు. మూడోసారి కూడా టికెట్ రావాల్సి ఉండే మీకు ఇచ్చినారు, మీరు గెలిచారు. ఏదేమైనా వేవ్ కావచ్చు, మీ పేరు కావచ్చు, ఇవన్నీ కలిసి వచ్చినాయి మీకు. కానీ దయాకర్ పార్టీ కోసం ఇంత కష్టపడ్డాడు కదా, అంటే ఆయన టీవీలో ఉండి ఆయన పార్టీ యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లి ఇట్లా రకరకాలుగా ఆయన ఒక ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి కూడా బాగా సపోర్ట్ చేసిండు, ఆయన అనుచరుడుగా ఆయనకి వెన్నుదన్నుగా నిలబడ్డాడు. మరి అట్లాంటి లీడర్కి ఇంతవరకు ఒక అవకాశం ఇవ్వరా? ప్రతి దాంట్లో ఆయనకి ఇక్కడ అన్యాయమే జరుగుతున్నది కదా, దీన్ని మరి మీరు ఎట్లా చూస్తున్నారు? ఇంకోటి ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే మీ తమ్ముడు దయాకర్ నాకంటే ముందుగా తెలంగాణ ఉద్యమకారుడు, కోదండరామును అంటబెట్టుకున్నాడు జేఏసీలో. అవును, కోదండరామును అంటబెట్టుకున్నాడు. తర్వాత కాంగ్రెస్కు అటాచ్ అయ్యిండు. కాంగ్రెస్లో కూడా తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అవును, కాంగ్రెస్లో 2 సార్లు టికెట్ వచ్చిందంటే కూడా మామూలు కాదు. వాడు ఓడిపోయిన మన అదృష్టమా దురదృష్టమా అదృష్టాన్ని చెప్పలేను. అక్కడున్న వ్యవస్థ తనకే తెలుసు. నేను ఇవాళ గాంధీభవన్ పోయిన 4 సార్లు పోయిన, నేను ఎమ్మెల్యేగా 4 సార్లు పోయిన గాంధీభవన్. ఓకే, కాంగ్రెస్ పార్టీ లోతులు పాతులు దయాకర్ తెలుసు. తనకి ఏ పదవి వచ్చా నేను సంతోషపడతాను నిండుగా. నాకు అలాంటిది లేదు. అక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ మిస్టేక్ అవుతుందో ఏందో కూడా నాకు తెలియదు. దానికోసం తెలిసింది తెలియదు, దానికోసం నేను మాట్లాడాను. నల్గొండ రెడ్లే అడ్డుకుంటున్నారు. ఇక నేను ఎవరి కోసం చెప్పాను, నేను ఎవరి కోసం చెప్పాను. ఎందుకంటే తనకున్న పరిస్థితులు ఏంది, తనకున్న అవకాశాలు ఎట్లా చేజారిపోతున్నాయి అనేది వాళ్ళు కూడా అడ్డుపడతానని నేను అనుకోను. అంతేనా? నేను కూడా అనుకోను. ఎందుకంటే వాళ్ళు మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు. ఇంకో పవర్ సెంటర్ని వాళ్ళు అంగీకరించారు కదా. ఇంకోటి ఇలా ఆల్రెడీ 2 రిజర్వేషన్ సీట్లు తుంగతుర్తిలో ఉంటే, ఏది నల్గొండలో ఉంటే ఉమ్మడి నల్గొండలో నేను 2 ఎమ్మెల్యే అయినాను, 2 మాదిగొలం అయినాను. వాళ్ళు ఇచ్చేదే ఉంది మీకు రాజ్యాంగం. అది రిజర్వేషన్ నేను కాకపోతే ఇంకోటి ఆయన అవుతాడు. వాళ్ళు ఇచ్చిరని కాదు నేను అనేది, వాళ్ళు ఇచ్చిరని కాదు నేను అనేది. ఒకరు దయాకర్ను మళ్ళీ తీసుకొచ్చి ఈడబెడితే వస్తాడేమో అనే ఆలోచన కనుక ఉంటే వాళ్ళు చేయరాదు. ఎందుకంటే ఇక్కడ దయాకర్కున్న బంధము అనుబంధం రాహుల్ గాంధీ దగ్గర కూడా కలిసే అవకాశం ఉంది. ఎవరికి? దయాకర్. టీవీలలో కూడా మంచిగా మాట్లాడతాడు. ఇక మరి ఏం జరిగినో ఎట్లా జరిగినో నాకు తెలియదు. అంతే. ఎందుకంటే తెలియదు మాట్లాడాను, తెలిస్తే మాట్లాడతాను. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవచ్చన్నా, ఏ పార్టీ సాధ్యం, ఒక కాంగ్రెస్లోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే హిమాయంబీలను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. నల్గొండ రెడ్లను ఎదిరించడం అన్నది ఆయన చేసిన పెద్ద పాపం లాగా అయిపోయినట్టుంది. ఎదిరించింది చెప్పు. ఢీ అన్నాడుగా, ఢీ అని అన్నాడుగా. నేను అనలేదు, అది అంతా అవుతుంది. అది మళ్ళీ చెప్పేది నువ్వు, అదే పాయింట్ చెప్పేది నువ్వు. మా వెంకరెడ్డి గారు నిండు సభల గట్లే అంటారు, ఇక బయటకే ఉంటది, గట్లే చెప్తారు. నేను అట్లా అన్నాను, మీకు తెలుసు నాకు తెలుసు కానీ ముచ్చట. నేను అట్లా అన్నాను. ఇప్పుడు ఎవరు ఢీకొనేది కాదన్న. ఓటు అనేది అంటే అర్థమైందా? నేను నువ్వు 70 ఏళ్ళ పుట్టినవా రావు? పుట్టలే. నేను రాత్రిపడి పంతులు. ఓకే, రాత్రిపడి పంతులను. ఆనాడే ఎకనామిక్స్ మీద మా గురుగారు ఉండే సిరివెల్ల జాన్సన్ గారు రాజకీయ ఆర్థిక సామాజిక కోణం మీద ఆయన ఉస్మానియా డబుల్ఎంఏ చేసిండు. ఆయన మా క్లాసెస్ ఇస్తుండే. ఆ అవగాహన ఉంది. ఈ తిరుగుబాటు ఇవన్నీ కూడా చెవులార చేతులతో చేసినాం. ఓకే, చరిత్రలో కూడా రాసుకుంటాం. రేపు రాస్తే ఏం చేసినాం అనేది ఇప్పుడు చెప్పకపోవచ్చు మేము.